తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పెద్రావిడి మండలం తమ్మడపల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరి ఎలక్షన్ బాబు మరియు ఏపీ టూరిజం చైర్మన్ నూకసాని బాలాజీ నియోజకవర్గ పరిశీలకులు నాదెండ్ల బ్రహ్మోన్ చౌదరితో కలిసి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 1 సంవత్సరం వ్యవధిలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, త్వరలోనే పశ్చిమ ప్రకాశం ప్రజల యొక్క చిరకాల కళలు నెరవేరబోతున్నాయని కూటమి నేతలు అన్నారు. కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ 6 పథకాలు అన్ని కూడా నెరవేర్చుతున్నామని, త్వరలోనే రాష్ట్ర రైతన్నలకు అన్నదాత సుఖీభవ పథకం కూడా ఇస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మెట్టు శ్రీనివాసరెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు గొట్టం శ్రీనివాసరెడ్డి, నక్కా శ్రీను, తోకల ఎల్లయ్య, పిన్నిక వెంకట సుబ్బయ్య, తోకల పుల్లయ్య, తిరుమల రెడ్డి, చిన్న వెంకటరెడ్డి, ఇళ్ల రామకృష్ణారెడ్డి, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే ధ్వంసం చేసాడో వాటన్నింటినీ సరిచేసుకుంటూ మరలా నిన్న మోడీ గారు వచ్చి 15,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి రాజధాని కోసం ఇవ్వడం కానీ మొత్తం మీద 49,000 కోట్ల రూపాయల నిధులతో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చంద్రబాబు నాయుడు మోడీ గారు సహకారం తీసుకుంటూ రైల్వే జోన్లు కానీ రకరకాలుగా ఇలాంటి పరిపాలనని మీరందరూ ఆదరించాలి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కష్టాన్ని, శ్రమని, మీకు అందిస్తున్న పరిపాలనని అర్థం చేసుకోవడానికి బాబు గారు చేసినటువంటి కార్యక్రమాలు అయితే మీ దృష్టికి తీసుకురావడానికి మేమందరం మీ దగ్గరకు వచ్చాం. మీరు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిలో దాన్ని ఆశీర్వదించాలి. మంచి చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఆదరించాలి. అది మరలా తిరిగి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే మేము మరలా వస్తామని. వాళ్ళు వచ్చేదంటూ లేదు, సచ్చేది లేదు, కానీ పిచ్చుకోతలు కోసుకొని ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ కన్ఫ్యూజ్ కాకుండా ఉండటానికి, మీ మెదడులో విషమును నింపి మిమ్మల్ని పాడు చేయకుండా ఉండడానికి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మీ దృష్టికి తీసుకెళ్ళడం. 2014-19 మంది చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా అభివృద్ధి చేసినప్పటికీ మనం 2019 తెలుగుదేశం పార్టీని గెలిపించలేకపోయాం. ఆ ప్రమాదం తిరిగి ప్రజల్లోకి జరగకుండా ఉండటానికి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమం మీ దృష్టికి తీసుకొచ్చి, మీ అభిప్రాయాలు తీసుకొచ్చి, ఇందాక ఒక ఆమె చెబుతుంది అక్కడ ఆదిశేషమ్మ, బిడ్డలుంటే ఇద్దరికి 30,000 రూపాయలు వస్తుంది, ఇంట్లో పెన్షన్ వస్తుంది, అదేవిధంగా గ్యాస్ ఇచ్చారు. ఇట్లా ఇక్కడ ఒక ఆమె పెద్దామని కలిశాను, 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది, బిడ్డలకి ఈ తల్లికి 100 వస్తుంది. అట్లా ప్రతి ఏ ఇంటికి పోయినా ఎక్కడ విన్నా మేము ఊహించిన దానికంటే కూడా అద్భుతమైన స్పందన ప్రజల నుంచి వస్తుంది. మీరందరూ కూడా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించి చంద్రబాబు నాయుడు గారి ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.